శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించడానికి మరియు దేశాన్ని సాంకేతిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు మోడీ గారు పేర్కోవడం జరిగింది. ఢిల్లీలోని భారత మండపంలో రూ. 1,00,000 కోట్ల పరిశోధన అభివృద్ధిని నిధిని మోదీ గారు ప్రారంభించారు. గతంతో పోలిస్తే పరిశోధన అభివృద్ధి ఆర్&డి వ్యయాన్ని రెట్టింపు చేశామని మోడీ గారు పేర్కోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే సియాటిల్‌లోని భారత కాన్సులేట్‌లో వాల్ ఆఫ్ యూనిటీ అని చూద్దాం. ఏక్తా దివస్ నేపథ్యంలో అమెరికాలోని సియాటిల్‌లో గల భారత దౌత్య నూతన కార్యాలయంలో ప్రాంగణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం ఐక్యతా గోడ లేదా వాల్ ఆఫ్ యూనిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఐక్యతా గోడపై లేదా వాల్ ఆఫ్ యూనిటీ పైన గుజరాత్‌లో ఉన్నటువంటి నర్మదా నది తీరంలో ఉన్నటువంటి 182 మీటర్ల ఎత్తైన పటేల్ విగ్రహాన్ని ఆ యొక్క చిత్రాన్ని పొందుపరచడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రభుత్వం 6 నెలలు శ్రీనగర్‌లోను, మిగతా 6 నెలలు జమ్మూలో పనిచేయడం అనే ఏళ్లనాటి సంప్రదాయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు పునరుద్ధరించడం జరిగింది. ఇంతకుముందు పూర్వం డోగ్రా రాజవంశీయులు పాటించిన ఈ సాంప్రదాయాన్ని 4 సంవత్సరాల క్రితం పొదుపు అనే పేరుతో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హారు దీన్ని నిలిపివేశారు. దాన్ని మళ్ళీ 6 నెలల పాటు ప్రభుత్వాన్ని నడపాలనే నిర్ణయం వెనుక భావోద్వేగాలు, ప్రాంతీయ సమైక్యత ఇమిడి ఉన్నాయని ఒమర్ అబ్దుల్లా గారు వివరించడం జరిగింది. ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగేటటువంటి మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సహాయపడుతుందని తాజా అధ్యయనంలో పేర్కోవడం జరిగింది. మరియు చేస్తున్న పని నుంచి ఒకసారి ధ్యాస పక్కకు మరలుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తిరిగి నిమగ్నత సాధించేందుకు ఇది సహాయపడుతుందని వీళ్ళు చెప్పారు. ఇక అదేవిధంగా అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శాస్త్రవేత్తలు ముందుగా మెదడుపై పరిశీలన జరిపి ఈ కార్టెక్స్లోని న్యూరాన్ల సమన్వయంతో సాగే భ్రమణ తరంగాలు అనేవి యొక్క ఆలోచన ప్రక్రియను తిరిగి ప్రవేశపెడతాయని లేదా గాడిలో పెడతాయని పేర్కోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే డిజిటల్ అరెస్ట్ కేసులపై సుప్రీంకోర్టు విస్మయానికి గురైంది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడం జరిగింది. ఈ మోసాలు ఉక్కుపాదంతో అణిచివేయాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం పేర్కోవడం జరిగింది. ఈ యొక్క కేసు మొత్తాన్ని సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇక అదేవిధంగా భారత బయో ఎకానమీ రంగంపై నీతి ఆయోగ్ ఇటీవల ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే 2030 నాటికి భారత బయో ఎకానమీ $300 బిలియన్ స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అందించడం జరిగింది. ఇక 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని దార్శనికతకు మరి వ్యవసాయ పరివర్తన కేంద్రంగా ఉందని రీఇమాజినింగ్ అగ్రికల్చర్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్ పేర్కోవడం జరిగింది. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకోవడం. నాగపూర్లోని కేంద్ర గనుల అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్తో కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్పై శాస్త్రీయంగా విశ్లేషించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సింగరేణి సిఎండి బలరాం తెలిపారు. ఇక రేర్ ఎర్త్ ఎలిమెంట్స్పై పరిశోధన ఇది ఒక ముందడుగని ఇతను పేర్కోవడం జరిగింది. సింగరేణి సంస్థ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు, జేఎన్ఎండిసి డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ అగ్నిహోత్రి ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఇక అదేవిధంగా
హైదరాబాద్లో వాన్గార్డ్ గ్లోబల్ వాల్యూ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థలో ఒకటైన వాన్గార్డ్ తమ గ్లోబల్ వాల్యూ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఇది హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్క్లో నెలకొల్పిన వాన్గార్డ్ న్యూ ఇండియా ఆఫీస్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.